టు పాలిటీ క్లాస్. మనము పాలిటీలో యూనియన్ గవర్నమెంట్, అందులో కూడా ముఖ్యంగా ప్రెసిడెంట్ గురించి చూస్తున్నాము. ఆల్రెడీ ప్రెసిడెంట్కి సంబంధించి 52 to 62 ఆర్టికల్స్ చూసాము. ప్లస్ ఇన్ జనరల్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ ప్రెసిడెంట్స్ కూడా చూస్తున్నాము. అందులో భాగంగా ఇప్పటి వరకు మనకి చేసినటువంటి రాష్ట్రపతులుగా పనిచేసినటువంటి వాళ్ళ గురించి బ్రీఫ్ ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి చూస్తూ వస్తున్నాం. ఈరోజు ప్రెసిడెంట్కి సంబంధించి ఇంకొన్ని పాయింట్స్ నోట్ చేసుకోవాలి మనము. అంటే జనరల్గా స్టాండర్డ్ పాయింట్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, భారతరత్న పొందిన వారు ఎవరు, ముఖ్యమంత్రిగా చేసిన వారు ఎవరు, గవర్నర్గా పనిచేసి రాష్ట్రపతులుగా చేసిన వారు ఎవరు. సో అటువంటివి మనం కొన్ని నోట్ చేసుకోవాలి. అది ఈరోజు చూద్దాము. దాంతోపాటు అది అయిపోయిన తర్వాత రాష్ట్రపతి యొక్క అధికారాలు, పవర్స్ ఆఫ్ ద ప్రెసిడెంట్ కూడా మనం చూద్దాం ఈరోజు. సో అందరూ వచ్చేసినట్లే కానీ స్టార్ట్ చేసేద్దాం. అండి గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. మనకి 11 to 11:05 ఈ టైంలో ఫ్రీక్వెంట్గా మన ఛానల్కి వచ్చి చూస్తుండండి. వీడియోస్లో లైవ్ అని కనబడుతుంటుంది. సో దట్ మిస్ అవ్వడానికి ఛాన్సెస్ ఉండదు, అంటే డిలే అవ్వడానికి కూడా, అంటే మీరు ఏ పాయింట్ మిస్ అవ్వకుండా వచ్చేయచ్చు. 11 to 11:05 అప్పుడప్పుడు ఒక 2-3 minutes అటు ఇటు ల్యాగ్ అవుతుంటుంది. కాబట్టి 11 to 11:05 కొంచెం ఫ్రీక్వెంట్గా విజిట్ చేస్తుండండి. మన సైట్ లైవ్ వీడియో కనబడుతుంటుంది అప్పుడు మనకి. మనం ఆల్రెడీ ప్రెసిడెంట్ గురించి ఒకసారి బ్రీఫ్గా చూసుకుంటే, ఇప్పుడు వరకు మనం ఆల్రెడీ చూసింది ఇదిగోండి, మనము ఆల్రెడీ వ్యవహరించిన రాష్ట్రపతుల గురించి చూసాము. అందులో భాగంగా ప్రెజెంట్ ప్రెసిడెంట్ అయిన రామ్నాథ్ కోవింద్ గారిది కూడా చూసాము. ఇంకా ఫర్దర్గా మనం కొన్ని పాయింట్స్ చూస్తాము. ఫస్ట్ అందులో ఏంటి అంటే, మనకి రామ్నాథ్ కోవింద్ గురించి ఇంకొక 2 పాయింట్స్ నోట్ చేసుకోండి. రామ్నాథ్ కోవింద్కి సంబంధించి ఇంకొక 2 పాయింట్స్ నోట్ చేసుకోండి. రామ్నాథ్ కోవింద్కి సంబంధించి ఒక 2 పాయింట్స్ ఏంటి అంటే, ఫస్ట్ పాయింట్, ఇతను సెకండ్ దళిత్ ప్రెసిడెంట్, అంటే సెకండ్ ప్రెసిడెంట్ ఫ్రమ్ ఎస్సీ కేటగిరీ అని, సెకండ్ దళిత్ ప్రెసిడెంట్. సో ఇక్కడ నేను మీకు అడుగుతాను ఆన్సర్ చేయమని. ఫస్ట్ దళిత్ రాష్ట్రపతిగా చేసిన వారు ఎవరండి? అంటే ఫస్ట్ దళిత్గా చేసినటువంటి రాష్ట్రపతి ఎవరు? అంటే ఇతనైతే సెకండ్ అని మనం అనుకుంటున్నాం కదా, మరి ఫస్ట్ ఎవరు అనేది నేను అడుగుతున్నా. కమెంట్స్లో పెట్టడానికి ట్రై చేయండి. ఫస్ట్ దళిత్ ప్రెసిడెంట్గా ఎవరు చేశారు అనేది క్వశ్చన్. గుడ్ అండి. శ్రీనివాస్ రహానే గారు ఆర్కే నారాయణన్ అంటున్నారు. గుడ్. మనకి ఆర్కే నారాయణన్ అన్నట్టు అతను సెకండ్ దళిత్, ఫస్ట్ దళిత్ ప్రెసిడెంట్ అయిన రామ్నాథ్ కోవింద్ గారు సెకండ్ దళిత్ ప్రెసిడెంట్. నెక్స్ట్ బీజేపీ వాళ్ళ సపోర్ట్తో ఎన్నికైన తొలి నేత అనమాట. తొలి నేత, రాష్ట్రపతిగా ఎన్నికైన బీజేపీ తొలి నేత. ఇతను యాక్చువల్లీ బీజేపీ పార్టీ కింద ఉండేవారండి. బీజేపీలో స్టేట్ ప్రెసిడెంట్గా అట్లా పలు రోల్స్ని ఇతను నిర్వర్తించారు. సో అందరూ వచ్చేసినట్లే కంటే, సో మనం మెయిన్ యాక్చువల్ టాపిక్కి వెళ్ళిపోవచ్చు. షూర్. ఓకే, ఇప్పుడు ఇందులో కొన్ని ముఖ్యమైన అంశాలు చూద్దాము. రాష్ట్రపతికి సంబంధించి వైస్ ప్రెసిడెంట్గా పనిచేసి తర్వాత ప్రెసిడెంట్ అయినటువంటి వాళ్ళు మనకి 6 ఉన్నారనమాట. అంటే ఉపరాష్ట్రపతిగా వ్యవహరించి రాష్ట్రపతి అయిన వారు 6 ఉన్నారు. ఎవరెవరు అంటే సర్వేపల్లి రాధాకృష్ణన్, జాకీర్ హుస్సేన్, వివి గిరి, వెంకట్రామన్, శంకర్ దయాళ్ శర్మ, కేఆర్ నారాయణన్. ఈ 6 రాష్ట్రపతి అవ్వకను ముందు ఉపరాష్ట్రపతిగా వ్యవహరించారు. కాబట్టి ఎగ్జామ్స్లో ప్రశ్న ఎట్లా అడుగుతాడు, క్రింద ఇచ్చిన 4లో ఉపరాష్ట్ర పదవిని చేపట్టి రాష్ట్రపతి అయిన వారిలో కాని వారు ఎవరు అంటాడు. ఈ 6లో 3 4వ అతను వేరే అతను తీస్తాడు. సో ఇది మనం 6 గుర్తుపెట్టుకోవాలి. దీస్ ఆర్ ది ప్రెసిడెంట్స్ హూ బికేమ్ ప్రెసిడెంట్స్ ఆఫ్టర్ సర్వింగ్ యాజ్ ఎ వైస్ ప్రెసిడెంట్. నెక్స్ట్, సుమన్ గారు క్లాస్ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే ఇప్పుడేనండి, 11:05 11:06 అట్లా స్టార్ట్ అయింది. సో ఇదే ఫస్ట్ టాపిక్ మనది ఇదే అనమాట. సో ఏం మీరు మిస్ అవ్వలేదు. నెక్స్ట్, మహిళా అభ్యర్థుల గురించి మనం మాట్లాడినట్లయితే ఫీమేల్ క్యాండిడేట్స్ అండి. క్యాండిడేట్స్ అంటే రాష్ట్రపతి అయిన వారు కాదు, రాష్ట్రపతి అవ్వడానికి పోటీ చేసిన వారు అనమాట. ఫీమేల్ క్యాండిడేట్స్, మహిళా అభ్యర్థులు
రాష్ట్రపతి పదవికి పోటీ పడిన మహిళా అభ్యర్థులు ఎవరెవరు అంటే ఫస్ట్ 1962లో సుమిత్రాదేవి గారు, తర్వాత గురుచరణ్ కౌర్ ఇన్ 1969 ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్, కెప్టెన్ లక్ష్మీ సెహగల్ ఇన్ 2002 ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్. మనం మోడర్న్ హిస్టరీలో ఏం గురించి అవుతామండి, లక్ష్మీ సెహగల్ గురించి. 2007 ప్రతిభా పాటిల్, ఈవిడ గెలిచారు కూడా 2007లో. 2017 మనకి రామ్నాథ్ కోవింద్కి మెయిన్ అపోనెంట్గా మీరా కుమారి గారు కూడా పోటీ చేశారు. మనకి గెలిచింది మాత్రం ఈవిడ ఒక్క ఆవిడే అనమాట. సో ఓన్లీ ఫీమేల్ ప్రెసిడెంట్ ఎవరు అంటే ప్రతిభా పాటిల్. ఎవ్రీడే లైవ్లోకి వస్తారని అడుగుతున్నారు నాని 143 గారు. మనకి మండే టు ఫ్రైడే 10-11కి లైవ్ క్లాసెస్ ఉంటాయండి. సాటర్డే సండే 5 PM 9 PMకి క్విజెస్ ఉంటాయి. సో మీరు ఒకసారి ఆల్రెడీ మన ఛానల్ చూడండి, సమ్ వీడియోస్ మీకు ఐడియా వస్తుంది. నెక్స్ట్, ఒకే రాష్ట్రం నుంచి రాష్ట్రపతి పదవిని స్వీకరించిన అభ్యర్థుల గురించి చూసుకున్నట్లయితే తమిళనాడు నుంచి 3 అయ్యారండి రాష్ట్రపతులు. ఎవరెవరు? సర్వేపల్లి రాధాకృష్ణన్, ఆర్ వెంకట్రామన్, అబ్దుల్ కలాం. 3 తమిళనాడు స్టేట్కి సంబంధించి రాష్ట్రపతులు అనమాట. నెక్స్ట్, గవర్నర్గా పనిచేసి రాష్ట్రపతిగా అయిన వారు ఎవరెవరు అంటే 3. ఒకటి శంకర్ దయాల్ శర్మ, ప్రతిభా పాటిల్, రామ్నాథ్ కోవింద్. ఈ 3 గవర్నర్లుగా పనిచేసి తర్వాత రాష్ట్రపతి అయ్యారు. సో ఈ పాయింట్ కూడా ఓకేగా అండి. నెక్స్ట్, ఈ పాయింట్స్ అన్నీ నోట్ చేసుకోండి, ఎందుకంటే ఎగ్జామ్స్లో వీటిపైన ఫోకస్ చేస్తున్నాడు. అతి పెద్ద వయసులో రాష్ట్రపతి అయిన వారు ఎవరు అంటే కేఆర్ నారాయణన్. అంటే ఓల్డ్ ఏజ్లో అయిన అతను, అంటే అందరికన్నా అయిన వాళ్ళు, అందరికన్నా ఓల్డ్ ఏజ్లో రాష్ట్రపతి అయిన వారు ఎవరు అంటే కేఆర్ నారాయణన్. అతి చిన్న వయసులో రాష్ట్రపతి అయిన వారు ఎవరు అంటే నీలం సంజీవ రెడ్డి. నెక్స్ట్, అవునండి, కేఆర్ నారాయణన్. యాక్చువల్లీ కేఆర్ నారాయణన్ అతి చిన్న వయసులో ఎవరు అంటే నీలం సంజీవ రెడ్డి. సీఎంగా పనిచేసి రాష్ట్రపతులు అయిన వారు ఎవరు అంటే నీలం సంజీవ రెడ్డి. నెక్స్ట్, జ్ఞాని జైల్ సింగ్, ఈయన ఏపీకి చేయడం జరిగింది. జ్ఞాని జైల్ సింగ్ పంజాబ్కి చేయడం జరిగింది. శంకర్ దయాల్ శర్మ స్టార్టింగ్లో అప్పుడు మధ్యప్రదేశ్ భోపాల్ రాష్ట్రం అని ఉండేదండి, భోపాల్ రాష్ట్రంకి ఈయన చేయడం జరిగింది. అబ్దుల్ కలాం ఏ రాజకీయ నేపథ్యం లేకుండా రాష్ట్రపతి అయిన వారు ఎవరు అంటే ఏపీజే అబ్దుల్ కలాం. మిగతా వారు అందరికీ సమ్ ఎఫిలియేషన్ ఉంటుంది పొలిటికల్ పార్టీకి. అబ్దుల్ కలాంకు మాత్రం ఎటువంటి పొలిటికల్ ఎఫిలియేషన్ లేదు. సో వితౌట్ ఎనీ పొలిటికల్ ఎఫిలియేషన్ ప్రెసిడెంట్ అయిన వారు ఎవరు అంటే ఒక్కరే, అది ఎవరు అంటే అబ్దుల్ కలాం. నెక్స్ట్, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదవీ విరమణ తర్వాత రాష్ట్రపతికి పోటీ చేసి ఓడిపోయిన వారు ఎవరు అంటే కోకా సుబ్బారావు. అనేటువంటి ఆయన చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా వ్యవహరించారు. ఇతను పదవి విరమణ అయిన తర్వాత ఇతను రాష్ట్రపతికి పోటీ చేయడం జరిగింది, కాకపోతే ఓడిపోయారు అనమాట. సో ఈ పాయింట్ కూడా మెన్షన్ చేసుకోండి. నెక్స్ట్, భారతరత్న పొందిన రాష్ట్రపతులు మనకి ఇక్కడ ఇంకొక పేరు కూడా కలుపుకోండి, ప్రణబ్ ముఖర్జీ కూడా వచ్చింది. సో టోటల్ 6 మెంబర్స్ అనమాట. ఇదే క్వశ్చన్ లాస్ట్ మనం చూసిన క్విజ్లో కూడా అడగడం జరిగింది, కానీ ఇదే క్వశ్చన్ మీద, ఇదే పాయింట్ మీద క్విజ్ అడగడం జరిగింది. క్విజ్లో ఈ క్వశ్చన్ వచ్చింది దీనికి సంబంధించి. సో భారతరత్న పొందిన రాష్ట్రపతులు ఎవరంటే మొత్తం 6. వారు ఎవరు అంటే సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు 54లో ఆయన వచ్చింది, రాజేంద్ర ప్రసాద్ 62, జాకీర్ హుస్సేన్ 63 అండ్ వివి గిరి 75, అబ్దుల్ కలాం 1997, ప్రణబ్ ముఖర్జీ అరౌండ్ 2017 ఐ థింక్. ప్రణబ్ ముఖర్జీ, ఈ 6 భారతరత్న అనేది వచ్చింది. సో ఓకే అండి పాయింట్. ప్రణబ్ ముఖర్జీ, అబ్దుల్ కలాం, వివి గిరి, జాకీర్ హుస్సేన్, రాజేంద్ర ప్రసాద్, సర్వేపల్లి రాధాకృష్ణన్. నెక్స్ట్ మనము టుడేస్ మెయిన్ టాపిక్కి వెళ్ళిపోదాము. ఏంటి అంటే పవర్స్ ఆఫ్ ద ప్రెసిడెంట్. ఇప్పుడు మళ్ళీ ఇది కోర్ పాలిటీ కింద వస్తుంది. రాష్ట్రపతి యొక్క అధికారాలు. రాష్ట్రపతి కేవలం నామమాత్రమే కదండి, మరి అతనికి ఏమైనా అధికారాలు ఉంటాయంటే నామమాత్రం అవనివ్వండి, ఏదన్నా అవనివ్వండి, అతను మన భారతదేశానికి అధిపతి. ఈ ఈజ్ ద హెడ్ ఆఫ్ ద కంట్రీ. మరి డెఫినెట్లీ అతనికంటూ కొన్ని అధికారాలు ఉంటాయి.
సో రాష్ట్రపతికి సంబంధించి కూడా చాలా అంశాల్లో అధికారాలు ఉంటాయి. కార్యనిర్వహణ ఎగ్జిక్యూటివ్ అధికారాలు ఉంటాయి, శాసనపరమైన అధికారాలు ఉంటాయి లెజిస్లేటివ్, న్యాయపరమైనవి ఉంటాయి జ్యుడిషియల్, డిప్లొమాటిక్ పవర్స్ ఉంటాయి, మిలిటరీ పవర్స్ ఉంటాయి. సో రాష్ట్రపతికి కూడా అతని పరిధిలో ఉండేవి చాలా ఉంటాయి అధికారాలు. వాటి గురించి ఇప్పుడు మనం చూద్దాం. నెక్స్ట్, అటల్ బిహారీ వాజ్పేయి అంటున్నారు భానుప్రకాష్ గారు. అటల్ బిహారీ వాజ్పేయి ప్రెసిడెంట్గా చేయలేదండి. సో ఇప్పుడు మనం చూద్దాం రాష్ట్రపతి యొక్క సాధారణ అధికారాలు చూసుకున్నట్లయితే మనకు ఆర్టికల్ 53 ఏం తెలుపుతుంది అంటే మన ఇండియాలో ఉన్నటువంటి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఎవరు అంటే ప్రెసిడెంట్ అని తెలుపుతుంది ఆర్టికల్ 53. సో ఎగ్జిక్యూటివ్ అంటే ఏంటి, లెజిస్లేటివ్ అంటే ఏంటి, జ్యుడిషియరీ అంటే ఏంటి మీకు ఆల్రెడీ నేను పాలిటీ క్లాస్ ముందు చెప్పాను కదండి. అందుకని ఆర్డర్లో వస్తుండండి, ఏ క్లాస్ మిస్ అవ్వద్దు మధ్యలో, ఎందుకంటే మనకు ఆ కంటిన్యూషన్ ఉంటుంది. సో ఆల్రెడీ అప్పుడు మనం ఒక అరౌండ్ 5 minutes అట్లా తీసుకొని చెప్పాము. సో నవ్ ఇట్స్ నాట్ ది కరెక్ట్ టైం టు అగైన్ గో విత్ దిస్ పాయింట్ అనమాట. లెజిస్లేటివ్ అంటే ఏంటి, ఎగ్జిక్యూటివ్ అంటే ఏంటి, జ్యుడిషియరీ అంటే ఏంటి అని. ఎగ్జిక్యూటివ్ అంటే కార్యనిర్వహణ. సో జనరల్గా కార్యనిర్వహణ అధికారుల్లో ప్రధాన చీఫ్ కార్యనిర్వహణ అధికారి ఎవరు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎవరు మన దేశానికి అంటే ప్రెసిడెంట్. ఇది ఎవరు చెప్తున్నారు అంటే రాజ్యాంగం చెప్తుంది. ఏ ఆర్టికల్, ఆర్టికల్ 53 తెలుపుతుంది. దానితో పాటు రాష్ట్రపతి గురించి 74, 75 అధికారంలో కూడా తెలుపుతున్నాయి. 74, 75 ఆర్టికల్స్ కూడా చెప్తున్నాయి. 74 ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే మరి రాష్ట్రపతి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అంటున్నారు. మరి అతను చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా వ్యవహరించాలి అంటే కొంతమంది ఎవరైనా సాయం చేయాలి. అతనికి సాయం చేయడం కోసం ప్రధానమంత్రి మరియు కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, కేంద్ర మంత్రి మండలి అనేది ఉంటారు అని చెప్తుంది 74(1). సో 74 ఆర్టికల్ ఏం చెప్తుందంటే రాష్ట్రపతి కార్యనిర్వహణ అధికారాలను చెలాయించడంలో ప్రధాని మరియు మంత్రి మండలి సలహా సహకారం అవసరం. సో ప్రెసిడెంట్ వైల్ ఎగ్జిక్యూటింగ్ హిస్ పవర్స్, the PM and Council of Ministers has to aid and advise the President అంటుంది ఆర్టికల్ 74. ఆర్టికల్ 75 ఏం తెలుపుతుంది అంటే ప్రధాని మరియు మంత్రి మండలిని కార్యనిర్వహణ కోసం రాష్ట్రపతి నియమిస్తారు. ఇది ఇంపార్టెంట్. మనకి ప్రధానమంత్రిని ఎవరు నియమిస్తారు అంటాడు ఎగ్జామ్లో, ప్రెసిడెంట్. మరియు కేంద్ర మంత్రి మండలి ఉంటుంది కదండి, వీరిని ఎవరు నియమిస్తారు, ప్రెసిడెంటే. అయితే ప్రెసిడెంట్ వీరిని నియమించేటప్పుడు ప్రధానమంత్రి సూచన చేస్తాడు ప్రెసిడెంట్కి, పలానా వ్యక్తుల్ని పలానా మంత్రులుగా మీరు నియమించండి అని. అప్పుడు ప్రెసిడెంట్ నియమిస్తాడు వీళ్ళని. సో రాష్ట్రపతి ప్రధానమంత్రిని నియమిస్తాడు. ప్రధానమంత్రి సూచన మేరకు కేంద్ర మంత్రి మండలిని కూడా నియమిస్తాడు. ఇది తెలిపే ఆర్టికల్ ఏది, 75. కాబట్టి ఆర్టికల్ 75 ఏం తెలుపుతుంది అంటే ప్రెసిడెంట్ appoints prime minister and on the advice of the prime minister appoints the council of ministers also. సో రాష్ట్రపతి ప్రధానమంత్రిని నియమించి ప్రధానమంత్రి సూచన మేరకు మంత్రి మండలిని కూడా నియమిస్తాడు అనేది 75 ఆర్టికల్ మనకి తెలుపుతుంది. ద్రోణాదుల మధు గారు, నాది ఎంపీసీ బ్యాక్గ్రౌండ్ సార్, అంటే ఇన్ని ఆర్టికల్స్ గుర్తుపెట్టుకోవడం కష్టంగా ఉంది అంటే ఒకటేనండి, మీకు రిపీటెడ్గా పాలిటీలో మీకు ఇంట్రెస్ట్ అవసరం ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ అంటే దీనిపైన పట్టు సాధించాలంటే రిపీటెడ్గా దీని మీద ఈ టాపిక్ పైన, ఈ సిలబస్ పైన, ఈ సబ్జెక్ట్ పైన ముఖ్యంగా మీరు శ్రమించాలండి. ఫస్ట్ రీడింగ్లో మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయకండి, ఫస్ట్ రీడింగ్లో అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి, సెకండ్ రీడింగ్లో గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి, థర్డ్ రీడింగ్లో ట్రిక్స్కి వెళ్ళండి. అది ఆర్డర్. మీరు ఫస్ట్లోనే మీరు డైరెక్ట్గా గుర్తుపెట్టుకోలేదు 74, 75 అంటే అది కరెక్ట్ కాదండి. అక్కడ మీకు కష్టంగా అనిపించేస్తుంది టాపిక్, సబ్జెక్టే. కాకపోతే పాలిటీ చాలా మంచి సబ్జెక్ట్, ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్. ఓన్లీ థింగ్ ఏంటి అంటే మీరు చాలాసార్లు వింటుంటారు పిఎం, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, ప్రెసిడెంట్, అసలు అక్కడ ఏంటి కాన్సెప్చువల్గా ఏం జరుగుతుంది అనేది మీరు ఇక్కడ గ్రాస్ప్ చేయాలన్నమాట. అంతే. ఒకసారి బాగా అర్థమవుతే తర్వాత గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి, అంతేకాని ఫస్టే గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయకండి. ఇంకొకటి ఏంటంటే మీరు ఎంపీసీ బ్యాక్గ్రౌండ్, బైపీసీఆ, సిఈసా, దట్ డజంట్ మ్యాటర్ యాజ్ లాంగ్ యాజ్ మీకు ఇది నేర్చుకోవాలి అనే తపనున్నప్పుడు బ్యాక్గ్రౌండ్ డజంట్ మ్యాటర్. సో ఆర్టికల్ 74 ఒకసారి చెప్పండి అంటున్నారు అంజనీ గారు. 74 ఏంటి అంటే ప్రెసిడెంట్కి ఎయిడ్ అండ్ అడ్వైజ్ ఇవ్వడానికి పిఎం అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఉంటారు. ఎయిడ్ అండ్ అడ్వైజ్ ఇవ్వడానికి
పిఎం అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఉంటారు అనేది తెలుపుతుంది అనమాట ఆర్టికల్ 74. రాష్ట్రపతి తన అధికారాలు చెలాయించడంలో ప్రధాని మరియు మంత్రి మండలి సలహా సహకారం ఉంటుంది. అది ఉండడం కోసం వీళ్ళని రాష్ట్రపతి నియమిస్తాడు అనేది పాయింట్ అన్నమాట. సో ఓకే కండి. నెక్స్ట్ రాష్ట్రపతి, ఇప్పుడు మనం ఏమన్నాము, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అన్నాం. రాష్ట్రపతి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అన్నాం. చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సిఇఓ అంటే జనరల్గా అతనుకున్న ప్రధానమైన ఒక పవర్ ఏంటి అంటే డిఫరెంట్ పీపుల్ని అపాయింట్మెంట్స్ చేయడము, నియమించడము. సో రాష్ట్రపతి ఎవరెవరిని నియమిస్తాడు అనేది వెరీ ఇంపార్టెంట్. అయితే ఇక్కడ యాక్చువల్గా మనము థియరీ పరంగా ఇక్కడ మాట్లాడుతున్నాం. మనం ఏమంటున్నాము, రాష్ట్రపతి ఫలానా వ్యక్తిని నియమిస్తాడు, కానీ వాస్తవంగా రాష్ట్రపతి తనకు నచ్చినటువంటి వ్యక్తిని నియమించడండి. ప్రధానమంత్రి మరియు కేంద్ర మంత్రి మండలి ఒకరిని పేరుని సూచిస్తారు రాష్ట్రపతికి, వారిని ఈయన జస్ట్ సైన్ పెడతాడు అంతే. అది ప్రాక్టికల్గా జరిగేది. కాకపోతే మనము థియరీ చదువుతున్నప్పుడు, అకాడమిక్ పరంగా మాట్లాడుతున్నప్పుడు, ప్రెసిడెంట్ పవర్స్లో చూస్తున్నప్పుడు, ముఖ్యంగా మనం ఎగ్జిక్యూటివ్ పవర్స్ ఇప్పుడు మాట్లాడుతున్నాం, అంటే కార్యనిర్వహణ అధికారాల గురించి మాట్లాడుతున్నప్పుడు మనం ఏమని మాట్లాడాలంటే రాష్ట్రపతి కొన్ని ముఖ్యమైన అపాయింట్మెంట్స్, నియామకాలు చేస్తాడు అని చెప్పాలి. అతను పేరుకే చేస్తాడు, జస్ట్ సైనే పెడతాడు, వీళ్ళు సూచిస్తారు అంటే అది జరుగుతుంది ప్రాక్టికల్గా. ఎందుకంటే మనది పార్లమెంటరీ వ్యవస్థ, ప్రెసిడెన్షియల్ వ్యవస్థ కాదు కాబట్టి. కాకపోతే మనం థియరీ పరంగా మాట్లాడుకోవాలండి ఎప్పుడన్నా ఫస్ట్. సో అపాయింట్మెంట్స్ చూద్దాం. ఏంటంటే ముఖ్యమైన అపాయింట్మెంట్స్ రాష్ట్రపతి చేస్తారు అంటే, రాష్ట్రపతి నియామకం చేసే రాజ్యాంగ ఉన్నత పదవులు ఏంటి అంటే, ఫస్ట్ థింగ్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది సుప్రీంకోర్టు జడ్జెస్, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. సుప్రీంకోర్టు జడ్జెస్, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఫస్ట్ పాయింట్ ఏంటి, రాష్ట్రపతి నియమించేది. ఓకే కదండి, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ చూడండి, హైకోర్టు జడ్జెస్, చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్టు, వీళ్ళని కూడా రాష్ట్రపతి నియమిస్తాడు. ఈ ఆర్టికల్స్ గుర్తుపెట్టుకోవాలంటే ఇప్పుడు వద్దండి, నేను చెప్తాను. మనం జ్యుడిషియరీకి వస్తాము. జ్యుడిషియరీకి వచ్చినప్పుడు దెన్ మనం అప్పుడు ఈ ఆర్టికల్స్ పైన నేను చెప్తాను ఫోకస్ చేయమని, అప్పుడు ఫోకస్ చేయండి. ఇప్పుడైతే కేవలం నియామకాలు. మనం ఎప్పుడన్నా మెయిన్ టాపిక్ ఏది చదువుతున్నామో దానికి సింక్ అయి ఉండాలండి, దానికి సింక్ అయి ఉండాలన్నమాట మనం మెయిన్ టాపిక్ వెళ్తున్నప్పుడు. ఇప్పుడు ఈ పాయింట్ ఆర్టికల్ ఇక్కడ 124 గుర్తుపెట్టుకోవాలి అంటే ఇక్కడ మనం ఫోకస్ ఎటు వెళ్ళిపోతుంది, ఆర్టికల్ గుర్తుపెట్టుకోవడంలో వెళ్ళిపోతుంది. కాబట్టి ఇక్కడ ఫోకస్ ఏం చేయాలి, మరి కేంద్ర కార్యనిర్వహణ ముఖ్యమైన అధికారి కాబట్టి రాష్ట్రపతి కొన్ని నియామకాలు చేస్తాడు, అందులో సుప్రీంకోర్టు జడ్జిలు, హైకోర్టు జడ్జిలు నియమిస్తాడు. ఆ పాయింట్ పైన దృష్టి పెట్టాలి, మీరు దాన్ని పట్టాలి. అప్పుడు మీరు కరెక్ట్ ట్రాక్లో చదువుతున్నట్టు అనమాట. ఆర్టికల్ 124 ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఆర్టికల్ 217 కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు ఇప్పటికైతే. అది మనం జ్యుడిషియరీకి వెళ్ళినప్పుడు అప్పుడు చూద్దాం, వాళ్ళ గురించి చదువుతాం మనం, సుప్రీంకోర్టు జడ్జెస్ గురించి, అప్పుడు అది చూద్దాం. నెక్స్ట్ 155 ఆర్టికల్ ప్రకారం ప్రతి గవర్నర్ని కూడా రాష్ట్రపతి నియమిస్తాడు. సో ఇక్కడ పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంది, రాష్ట్రానికి అధిపతి అయినటువంటి రాష్ట్ర గవర్నర్ని కూడా రాష్ట్రపతి నియమిస్తాడు అనేది గుర్తుపెట్టుకోవాలి. కేంద్ర పాలిత ప్రాంతాలకు లెఫ్టినెంట్ గవర్నర్స్, అడ్మినిస్ట్రేటర్స్, చీఫ్ కమిషనర్లు. ఢిల్లీ, పుడుచేరిలో అనుకుంటే మనకి అసెంబ్లీలో ఉంటుంది కాబట్టి అక్కడ ముఖ్యమంత్రి, మంత్రి మండలిని, ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఈ ఢిల్లీ, పుడుచేరి ఉంటారు కదా, అందులో అసెంబ్లీలు ఉంటాయి కదా, ఆ ముఖ్యమంత్రి, మంత్రి మండలిని రాష్ట్రపతి నియమిస్తాడండి, ప్రెసిడెంట్ నియమిస్తాడు. ఈ పాయింట్ మీరు స్పెషల్గా నోట్ చేసుకోండి. అడుగుతాడు ఎగ్జాంపుల్ ఏంటి అంటే, ఢిల్లీ ముఖ్యమంత్రి లేదా పుడుచేరి ముఖ్యమంత్రి, మంత్రి మండలిని ఎవరు నియమిస్తారు అంటే రాష్ట్రపతి నియమిస్తాడు. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనకి అటార్నీ జనరల్ అనే ఒక పదవి ఉంటుంది, అతను హయ్యెస్ట్ లా ఆఫీసర్ ఇన్ ఇండియా. మనం అది ఆర్టికల్ 76కి వచ్చినప్పుడు అతని గురించి క్లియర్గా చూస్తాము. కానీ ఇప్పుడు మనం ఫోకస్ చేయాల్సింది అటార్నీ జనరల్ కాదు, ఇప్పుడు మనం ఫోకస్ చేయాల్సింది పాయింట్ ఏంటి అంటే ప్రెసిడెంట్ నియమిస్తాడు అటార్నీ జనరల్. అటార్నీ జనరల్ ఎవరు అనేది ఇప్పుడు చూడకండి, అతను ముఖ్యమైన లా ఆఫీసర్ అనమాట. ఇక్కడ చూడాల్సిన పాయింట్ ఏంటంటే అతన్ని నియమించేది మరి రాష్ట్రపతి అనే పాయింట్ చూడండి. కాగ్ ఉంటారు, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్. కాగ్ అంటే ఎవరు, అతను చేసే పనులు అంటే పనులు ఏంటి, అతని అర్హతలు ఏంటి, అవన్నీ మనం ఇక్కడ మాట్లాడకూడదు. ఇక్కడ మాట్లాడేది ఏంటంటే కాగ్ అనే ఒక అధికారి ఉంటాడు, ముఖ్యమైన అధికారి, అతనిని నియమించేది కూడా రాష్ట్రపతి. ఈ పాయింట్ పైన స్ట్రెస్ చేయాలి. నెక్స్ట్
యూపీఎస్సీ, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, దాని యొక్క చైర్మన్ మరియు 8 మంది సభ్యులు. ఇక్కడ 8 మంది అని కాదండి, ఈ నెంబర్ ఫిక్స్డ్గా 8 అని, 9 ఉండొచ్చు, 10 ఉండొచ్చు. సో సభ్యులు అని గుర్తుపెట్టుకోండి, యూపీఎస్సీ చైర్మన్ అండ్ మెంబర్స్. సో వాళ్ళని ఆర్టికల్ 316 ప్రకారం, ఆర్టికల్ నాట్ ఇంపార్టెంట్ యాజ్ ఆఫ్ నౌ, కూడా రాష్ట్రపతి నియమించడం జరుగుతుంది. ఎన్నికల సంఘానికి ముఖ్య ఎన్నికల కమిషనర్, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ మరియు 2 అడిషనల్ కమిషనర్స్, నార్మల్ కమిషనర్స్ ప్లస్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ని కూడా రాష్ట్రపతి నియమిస్తాడు. ఫైనాన్స్ కమిషన్, ఆర్థిక సంఘం, ఫైనాన్స్ కమిషన్కి సంబంధించి చైర్మన్ కావచ్చు, సభ్యులు కావచ్చు, వాళ్ళని కూడా రాష్ట్రపతి ప్రతి 5 సంవత్సరాలకి నియమిస్తాడు. నెక్స్ట్ మనకి అంతర్రాష్ట్ర మండలి అని ఉంటుందండి, ఇంటర్ స్టేట్ కౌన్సిల్. ఇంటర్ స్టేట్ కౌన్సిల్లో సభ్యుల్ని వాళ్ళని కూడా రాష్ట్రపతి నియమిస్తాడు. ఇంటర్ స్టేట్ కౌన్సిల్ అంటే అవన్నీ మనం ఆ ప్రస్తావన, ఆ సందర్భం వచ్చినప్పుడు చూస్తాం, వాటి గురించి క్లియర్గా ఎవరెవరు సభ్యులు ఉంటారు, ఏంటి వాటి యొక్క పనులు అవన్నీ. నెక్స్ట్ అధికార భాషా సంఘం, అఫీషియల్ లాంగ్వేజ్ కమిషన్ ఉంటుంది. వాళ్ళు సభ్యులు, చైర్మన్ కూడా రాష్ట్రపతి నియమించడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మనం చూసిన అంశాలు ఏంటంటే, చాలా ముఖ్యమైనటువంటి పదవిలో ఉన్నటువంటి వాళ్ళని రాష్ట్రపతి నియమిస్తాడు అనే పాయింట్ మనం చూసాము. కొన్ని పాయింట్స్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి. అధికార భాషా సంఘం అని ఇక్కడ ప్రస్తావించాం కాబట్టి, మొదటి అధికార భాషా సంఘం అధ్యక్షుడు ఎవరు అంటే బీజీ ఖేర్ అనమాట. ఈ పాయింట్స్ అక్కర్లేదు, జస్ట్ ఇక్కడ నార్మల్గా ఆర్టికల్స్ పరంగా ఇవ్వడం జరిగింది. నేషనల్ ఎస్సీ కమిషన్, ఇక్కడ జనరల్గా ఏంటంటే నేషనల్ ఎస్సీ కమిషన్ యొక్క చైర్మన్ మరియు మెంబర్స్ని కూడా రాష్ట్రపతి నియమించడం జరుగుతుంది. ఎస్సీ ఎస్టీ కమిషన్ కూడా చైర్మన్ అండ్ మెంబర్స్ ప్రెసిడెంట్ నియమించడం జరుగుతుంది. హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా చైర్మన్ అండ్ మెంబర్స్ని రాష్ట్రపతి ప్రెసిడెంట్ నియమించడం జరుగుతుంది. సో ఈ పాయింట్స్ అని నోట్ చేసుకోండి. ఇక్కడ అంతా ప్రధానంగా ఒకటే పాయింట్, షేక్ షారుఖ్ గారు ఇంతమంది నియమిస్తున్నప్పుడు ఎందుకు అధికారం ఉండదు అంటున్నారు, ఇంతమందిని నియమించినప్పుడు అధికారం ఎందుకు ఉండదు అని మనం అంటాము అంటే, మనకు నచ్చిన వ్యక్తిని, మనకు ఇష్టమున్న వ్యక్తిని మనము విచక్షణ పరంగా మనం ఒక మనిషిని నియమిస్తే మనకు అధికారం ఉంటుంది అంటాము. కానీ ఇక్కడ రాష్ట్రపతి చేసిన ఈ నియామకాలు అన్నింటిలోని అతని విచక్షణ ఏముంటుందండి. ప్రధానమంత్రి మరియు కేంద్ర మంత్రి మండలి ఏ అనే పర్సన్ని మీరు అపాయింట్ చేయండి అని చెప్తారు, రాష్ట్రపతి సైన్ పెడతారు, ఇతను అపాయింట్ అవుతాడు. ఇక్కడ జరిగింది ఏంటి అంటే మొత్తం వీళ్ళు చెప్పింది అనమాట, వీళ్ళ క్యాండిడేట్. కానీ ఇక్కడ జస్ట్ ఈయన సైన్ పెడతాడు, ఈయన సైన్తో ఈయన అపాయింట్ అవ్వడం జరుగుతుంది. ఈయన అపాయింట్ చేస్తున్నాడు అంతే, కానీ ఈయన విచక్షణతో కాదు. అందుకనే మనకి ఆయనకు అసలైన అధికారం ఉండదు అంటాం. ఈ పాయింట్ నోట్ చేసుకోవాలి. అంటే థియరీ పరంగా మనం ఏంటంటే ఈయన నియమిస్తాడు అంటాం, కానీ జరిగేది ఏంటి, ఈయన జస్ట్ సైన్ పెడతాడు అనమాట. అండ్ అవును, బీసీ కమిషన్ కూడా ఆయనే నియమించడం జరుగుతుంది, సభ్యుల్ని ఇంకా చైర్మన్ని వారందరినీ. సో ఇక్కడ ఫండమెంటల్ పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే చాలా నియామకాలు చేస్తాడు. ఆ పాయింట్ మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. రాష్ట్రపతి అధికారాల్లో మొదటి అధికారం అది, చాలా నియామకాలు చేస్తాడు. సో అవి అన్నీ ఎగ్జిక్యూటివ్ పవర్స్ ఆఫ్ ది ప్రెసిడెంట్. నెక్స్ట్ మనము శాసన అధికారాల గురించి మాట్లాడితే, ప్రెసిడెంట్కి సంబంధించి ఎగ్జిక్యూటివ్ చూసాము, ఇప్పుడు శాసనపరంగా చూద్దాం. లెజిస్లేటివ్ పవర్స్ ఏమేమి ఉంటాయి రాష్ట్రపతికి అనేవి చూద్దాం. శాసనపరమైన అధికారాలు చూద్దాం. ఆర్టికల్ 79 మనకి ఏం తెలుపుతుంది అంటే, ఇండియాకి ఒక సెంట్రల్ లెజిస్లేచర్ ఉండాలి. సెంట్రల్ లెజిస్లేచర్ అనేది ఉండాలి. ఏమంటాం ఈ సెంట్రల్ లెజిస్లేచర్ని? పార్లమెంట్ అని అంటాము. శాసనం అంటే ఏంటండి, చట్టాలు చేసే ఒక బాడీ ఉండాలి. వీరందరినీ ఎవరు తొలగిస్తారు సార్, సాయి బ్రహ్మం గారు అడుగుతున్నారు. ఆబ్వియస్లీ ఒక రూల్ ఉంటుంది. ఎవరైనా ఒక పదవిలో ఉన్న వ్యక్తిని ఒక వ్యక్తి నియమిస్తే అతను తొలగించేది ఈ వ్యక్తి లేకపోతే ఇంతకన్నా ఎక్కువ హోదాలో ఉన్న వ్యక్తి మాత్రమే తొలగించగలుగుతాడు, ఇతనికన్నా తక్కువ హోదాలో ఉన్న వ్యక్తి తొలగించలేడు. కాబట్టి జనరల్గా ఏదన్నా ఒక పదవిలో ఉన్న వ్యక్తి ప్రెసిడెంట్ నియమిస్తే తొలగించేది ప్రెసిడెంట్ కన్నా
ఎక్కువ హోదాలో ఉన్నటువంటి వ్యక్తి లేకపోతే ప్రెసిడెంట్ అయినా సరే తొలగించగలుగుతాడు. మరి ఆ పరంగా మాట్లాడినప్పుడు ప్రెసిడెంట్ కన్నా హోదాలో ఎక్కువ ఎవరు ఉంటారని మన భారతదేశంలో ఎవరు ఉండరు. కాబట్టి వారిని తొలగించేది కూడా రాష్ట్రపతి తొలగిస్తాడు. కాకపోతే ఇవన్నీ చాలా ముఖ్యమైన రాజ్యాంగబద్ధ హోదాలు కాబట్టి రాష్ట్రపతి జస్ట్ సింపుల్గా తొలగించేస్తాను నేను అంటే అవ్వదనమాట. వీటికి కొంత కండిషన్ సాటిస్ఫై అవ్వాలి. అంటే సుప్రీంకోర్టు ఒక ఎంక్వైరీ కమిటీ వేస్తుంది. ఆ ఎంక్వైరీ కమిటీలో అతను తప్పులు చేశాడు అని తెలియాలి, అవన్నీ ప్రూవ్ అవ్వాలి, నిర్ధారణలు అవ్వాలి, ఆ ప్రాసెస్ అంతా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్, సుప్రీంకోర్టు జడ్జెస్ అంటే పార్లమెంట్లో స్పెషల్ మెజారిటీ రావాలి, అవన్నీ జరగాలి. కాబట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క కండిషన్ ఉంటుందండి. సింపుల్గా వాళ్ళందరినీ ఒకే రకంగా తొలగిస్తారు అని ఉండదు. సుప్రీంకోర్టు జడ్జిలకు ఒకలా ఉంటుంది, ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుందన్నమాట, యూపీఎస్సీ మెంబర్స్ అట్లాగా. సో మనం ఆ టాపిక్ వచ్చినప్పుడు అది చూస్తామండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సుప్రీంకోర్టు టాపిక్ మనం చూసినప్పుడు వారు ఏ విధంగా తొలగించబడతారు, వారు ఏ విధంగా నియమించబడతారు అట్లా చూస్తాము. సో మనము ఆర్టికల్ 79 ప్రకారం ఏం చెప్తున్నాము అంటే ఒక సెంట్రల్ లెజిస్లేచర్ ఉండాలి అని చెప్తున్నాం కదండి. సెంట్రల్ లెజిస్లేచర్నే పార్లమెంట్ అని అంటాము. సెంట్రల్ లెజిస్లేచర్నే మనము దాని పేరు పార్లమెంట్. పార్లమెంట్ అనగా ఎవరు వస్తారు అంటే ఇది ఇంపార్టెంట్, చాలాసార్లు ఎగ్జామ్లో అడుగుతున్నాడు. పార్లమెంట్ కింద ఎవరు వస్తారు? ఏబీసీ. చాలామంది ప్రెసిడెంట్ పెట్టట్లేరు. ఆ లోక్సభ రాజ్యసభ బోత్ ఏ అండ్ బి అని పెడతారు, ప్రెసిడెంట్ని తీసేస్తారు. కానీ ప్రెసిడెంట్ని కూడా మనము పార్ట్ ఆఫ్ పార్లమెంట్గానే చెప్తాము. రాష్ట్రపతిని పార్లమెంట్లో అంతర్భాగంగానే భావిస్తాము. ఎందుకు పార్లమెంట్లో అతను మనం అంతర్భాగం అని భావిస్తున్నాము అంటే అతనికి కూడా శాసన అధికారాలు ఉన్నాయి కాబట్టి. అతనికి కూడా శాసన అధికారాలు ఉన్నట్లయితే ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక శాసనం చేయాలి అంటే ప్రాసెస్ ఏంటి? ఏదో ఒక సభలో, ఇదొక సభ అనుకోండి, లోక్సభ రాజ్యసభ, ఏదో ఒక సభలో బిల్లు ప్రవేశపెట్టారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ప్రవేశపెట్టారు అనుకుంటే ఇందులో చర్చ జరిగి ఓటింగ్ జరిగాక ఇందులో వస్తుంది, ఇందులో కూడా చర్చ జరిగి ఓటింగ్ జరిగి ఇందులో కూడా పాస్ అవుతే నెక్స్ట్ ప్రెసిడెంట్కి వెళ్తుంది. ప్రెసిడెంట్ దానిపైన సైన్ పెడితే చట్టం అవుతుంది. మరి ఒక చట్టం చేసే దాంట్లో ప్రెసిడెంట్ యొక్క పాత్ర కూడా ఉంది కదండి. ప్రెసిడెంట్ సైన్ పెట్టకపోతే ఏది చట్టం అవ్వట్లేదు. మరి అందుకని చేత శాసనంలో ఇతన్ని కూడా అంతర్భాగంగా మనము పరిగణిస్తాము. దట్స్ వై వీ కన్సిడర్ ప్రెసిడెంట్ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ లెజిస్లేచర్ ఆల్సో. ఓకే అండి. అయితే ఇప్పుడు చూడండి పాయింట్. సో మనం రాష్ట్రపతిని పార్లమెంట్లో అంతర్భాగం ఎందుకు భావిస్తామంటే అతనికి కూడా శాసన అధికారులు ఉంటాయి కాబట్టి. ఆర్టికల్ 111 ఏం చెప్తుందంటే పార్లమెంటు ఉభయ సభలు ఆమోదించిన ఒక బిల్లును రాష్ట్రపతి ఆమోద ముద్ర వేసి చట్టబద్ధం చేస్తారు. లేకపోతే అతనికి ఉన్న ఆప్షన్స్ ఏంటి? ఇప్పుడు లోక్సభ రాజ్యసభ పాస్ చేసి ఆ బిల్లును రాష్ట్రపతికి పంపించాయి. ఇప్పుడు రాష్ట్రపతికి ఉన్న ఆప్షన్స్ ఏంటంటే ఒకటి యాక్సెప్ట్ చేయడం, ఆమోద ముద్ర వేసేస్తాడు అనుకోండి, వేసేయచ్చు, సైన్ పెట్టేయచ్చు, చట్టం అయిపోద్ది దాంతో. లేకపోతే ఇతను ఏం చేయొచ్చు అంటే తిరిగి నాకు ఎందుకో ఈ బిల్లో సంథింగ్ కొన్ని మార్పులు చేయాలి, కొన్ని తప్పులు ఉన్నట్టు అనిపిస్తున్నాయండి, ఒకసారి మళ్ళీ దీన్ని రీకన్సిడర్ చేయండి, పునఃపరిశీలన చేయండి అని చెప్పి మళ్ళీ బ్యాక్కి పంపచ్చు. ఈ అధికారం కూడా రాష్ట్రపతికి ఉంటుంది. లేదా అతనికి మూడో అధికారం ఏంటి అంటే అతను నొక్కి పెట్టచ్చు అనమాట. అంటే జనరల్గా పాకెట్లో పెట్టుకొని ఏంటి చెప్పడు, యాక్సెప్ట్ చేయడు, యాక్సెప్ట్ చేయకుండా ఉండడు, అదన్నా చేయొచ్చు. అంటే ఏంటి? రాజ్యాంగం రాష్ట్రపతికి ఒక బిల్లును ఎంతకాలం లోపు ఆమోదించాలనే విషయం పేర్కొనలేదు. సో సింపుల్గా ఏమంటామంటే ఒక పాకెట్లో పెట్టేసుకుంటాడు, చెప్పడు నేను దానికి సైన్ పెట్టానని చెప్పడు, నేను రిజెక్ట్ చేశానని చెప్పడు, మళ్ళీ పునఃపరిశీలన చేయండి అని చెప్పి మళ్ళీ వెనక్కి కూడా పంపడు, ఏమీ చెప్పుకోడు అనమాట. దీన్ని పాకెట్లో పెట్టేసుకోవడం అంటాం, పాకెట్ వీటో. వీటి గురించి మనం వీటో పవర్స్లో చదివినప్పుడు చెప్తాము. సో బేసికలీ ఏంటి అంటే ఒక బిల్లు రాష్ట్రపతికి వచ్చినప్పుడు అతనికి రకరకాల అధికారాలు ఉంటాయి. అతను దాన్ని యాక్సెప్ట్ చేయొచ్చు, రిజెక్ట్ చేయొచ్చు, మళ్ళీ రీకన్సిడర్ చేయమని వెనక్కి పంపొచ్చు, ఏమి చెప్పకుండా పాకెట్లో పెట్టుకొని కాలాన్ని గడిపేయచ్చు. అది తెలిపేది ఆర్టికల్ 111. నెక్స్ట్ 1976లో 42వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం మంత్రిమండలి లేదా పార్లమెంట్ పంపిన ఒక బిల్లు రాష్ట్రపతి ఖచ్చితంగా ఆమోదించాలి. ఇది నచ్చదు కదా మరి ఇందిరాగాంధీకి. అరే నేను ప్రజలు అనుకున్న నేను, ప్రధానమంత్రి అయినటువంటి మేము పంపించిన బిల్లుని నువ్వేంటి అసలు మళ్ళీ వెనక్కి పంపడము లేకపోతే ఇది అని చెప్పి ఆమె ఏం చెప్పిందంటే మేము ఏది పంపిస్తామో నువ్వు ఏ విధంగా అయితే మేము ఏం చెప్తామో నువ్వు తల ఊపి సైన్ పెడతావు, ఇది కూడా అట్లాగే సైన్ పెట్టు అని చెప్పిందనమాట. ఎప్పుడు 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా, ఎప్పుడు 1976లో. సో 42వ రాజ్యాంగ సవరణ చట్టం 1976 ద్వారా ప్రధానమంత్రి మరియు
మంత్రిమండలి పంపిన పార్లమెంట్ చేసిన ఒక బిల్లు రాష్ట్రపతికి వెళ్ళినప్పుడు రాష్ట్రపతి కంపల్సరీ సైన్ చేయాలి అని ఉంది. కానీ చాలా తప్పు కదండి. అందుకని ఏం చేశారు అంటే 42లో మొరార్జీ దేశాయ్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకొక సవరణ చేశారు, 44వ రాజ్యాంగ సవరణ. దాని ప్రకారం రాష్ట్రపతి ఒక బిల్లును వస్తే అతను ఖచ్చితంగా సైన్ పెట్టాలి అని లేదు, కాకపోతే ఒకసారి వెనక్కి పంపచ్చు వెనక్కి రీకన్సిడరేషన్కి. ఒకసారి వెనక్కి పంపించిన తర్వాత పార్లమెంటు గనక మళ్ళీ అదే బిల్లుని ఏమైనా మార్పులు చేసి కానీ లేకపోతే ఎటువంటి మార్పులు చేయకుండా మళ్ళీ తిరిగి రాష్ట్రపతికి పంపినప్పుడు మాత్రం ఖచ్చితంగా రాష్ట్రపతి ఆమోద ముద్ర వెయ్యాలి అనే సవరణ చేశారు. సో ఈ పాయింట్ నేను మీకు క్లియర్గా చెప్తా చూడండి. ఒక బిల్లు ఉంది, ఆ బిల్లు లోక్సభలో పాస్ అయింది, రాజ్యసభలో పాస్ అయింది, ప్రెసిడెంట్ దగ్గరికి వచ్చింది. ఇప్పుడు ప్రెసిడెంట్ ఏంటి అంటే జనరల్గా ఖచ్చితంగా సైన్ పెట్టాలి అని 42వ రాజ్యాంగ సవరణ చట్టం చేసింది. కానీ తప్పు అని చెప్పి 44వ రాజ్యాంగ సవరణ ద్వారా ఏం చెప్పారు అంటే ఒకసారి మాత్రం తిరిగి వెనక్కి పంపచ్చు రాష్ట్రపతి ఆ బిల్లుని మళ్ళీ పునఃపరిశీలన కోసం. అప్పుడు వీళ్ళు ఆ బిల్లులో ఏదైనా మార్పులు చేయొచ్చు, చేయకపోవచ్చు, చేసినా చేయకపోయినా మళ్ళీ తిరిగి రెండోసారి అంటే మళ్ళీ ప్రెసిడెంట్కి పంపినప్పుడు ఇప్పుడు మాత్రం రెండోసారి తిరిగి పంపినప్పుడు మాత్రం ఖచ్చితంగా రాష్ట్రపతి సిగ్నేచర్ పెట్టాల్సిందే, ఆమోద ముద్ర తెలపాల్సిందే. కాబట్టి ప్రెజెంట్ స్టేటస్ ఇది అన్నమాట. ఇది ఎప్పుడు చేశారు అంటే 44వ రాజ్యాంగ సవరణ చట్టం 1978లో ఈ విధంగా చేయడం జరిగింది. ఈ పాయింట్ ఓకే అండి. నెక్స్ట్ 44వ రాజ్యాంగ సవరణ చట్టం 1978 ప్రకారం రాష్ట్రపతి ఒక బిల్లును ఒకసారి పునఃపరిశీలనకు పంపవచ్చు. ఆ బిల్లును పునఃపరిశీలించాక రెండోసారి ఆ బిల్లును రాష్ట్రపతికి పంపినప్పుడు ఖచ్చితంగా ఆమోద ముద్ర వెయ్యాలి అనేది పాయింట్. నెక్స్ట్ మన భారత రాజ్యాంగం రాష్ట్రపతికి వీటో అధికారాలు ఇవ్వలేదండి. కాన్స్టిట్యూషన్లో ఎక్కడ వీటో అధికారాలు లేవన్నమాట. కాకపోతే మనం అది ట్రెడిషనల్గా వీటో అధికారాలు వాడుతున్నాం, అంటే కన్వెన్షనల్గా సాంప్రదాయంగా మనం వాడుకుంటున్నాం వీటో అధికారాలు. మనకి రాష్ట్రపతికి 3 రకాలైన వీటో పవర్లు ఉంటాయి. మన భారతదేశ రాష్ట్రపతికి 3 రకాలైన వీటో అధికారాలు ఉంటాయి. ఒకటి అబ్సల్యూట్ వీటో, 2 సస్పెన్సివ్ వీటో, 3 పాకెట్ వీటో. 3 రకాలైనటువంటి వీటోలు ఉంటాయి. టోటల్గా మనకి యాక్చువల్గా అయితే వీటోలు 4 ఉంటాయి. క్వాలిఫైడ్ వీటో అని ఉంటుంది. క్వాలిఫైడ్ వీటో అనేది మనకి భారత రాష్ట్రపతికి ఉండదు. అయితే ఈ వీటోస్ అనేది మనం చూస్తాము, కాకపోతే ఇప్పుడు మనం ఫోకస్ చేసేది ఏంటి అంటే జస్ట్ కొన్ని పాయింట్స్ లాగా చూస్తున్నాము. అసలు బ్రీఫ్ ఇంట్రొడక్షన్ లాగా ఇస్తున్నానండి. ఇప్పుడు మనకి ఈ క్లాస్ ఏదైతే ఉందో ఇది జస్ట్ ఇంట్రొడక్షన్ ఫర్ ది ప్రెసిడెంట్స్ పవర్స్. మనం ఒక్కొక్కటి మళ్ళీ ఆర్డర్లో వస్తాం. ఒక ప్రెసిడెంట్కి ఉన్నటువంటి ఆప్షన్స్ ఏంటి, ఒక బిల్లు తన దగ్గరికి వచ్చాక వీటోస్ అంటే ఏంటి, మనకి ఎన్ని రకాల వీటోస్ ఉంటాయి. అయితే మన భారత రాష్ట్రపతికి క్వాలిఫైడ్ వీటో ఉండదు ఎందుకు, అమెరికన్ ప్రెసిడెంట్కి వీటో ఉంటుంది, తేడా ఏమిటి, మరి అక్కడ రాష్ట్రపతికి ఇక్కడ రాష్ట్రపతి, అవన్నీ పాయింట్స్ మనకి బేసిక్ ఈ స్కెలిటన్ మనకు వస్తే తర్వాత మజిల్ని మనం బిల్డ్ చేయడం ఈజీ. ఈరోజు మనం క్లాస్లో స్కెలిటన్ బిల్డ్ చేస్తున్నాం అనమాట. కాబట్టి వీటో పవర్లు ఈ 3 వీటోలు ఉంటాయి. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే రాజ్యాంగంలో ఈ వీటోలు గురించి ఎక్కడా ప్రస్తావించలేదు. అది జనరల్గా మనము సాంప్రదాయంగా వాడుతున్నాము. ఇక్కడ మీరు ఆలోచించాల్సిన పాయింట్ ఏంటి అంటే రాష్ట్రపతి వీటో చేయడానికి అధికారాలు లేని బిల్లులు కొన్ని ఉన్నాయి. అంటే ఖచ్చితంగా అతను సైన్ పెట్టాలండి. ఇందులో ఖచ్చితంగా సైన్ పెట్టవలసిందే. అతనికి ఎటువంటి అధికారం లేదు ఈ బిల్లులో. అంటే ఏంటి, ఇక్కడ ఏ అంశాలలో లేదు వీటో ఉపయోగించే అధికారం అంటే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్స్ అనుకోండి. అంటే రాజ్యాంగ సవరణ చేసే బిల్లు రాష్ట్రపతికి వచ్చినప్పుడు అతనికి వీటో అధికారాలు వాడలేడు అతను. ఫస్ట్ పాయింట్. ద్రవ్య బిల్లులు, మనీ బిల్స్ వచ్చినప్పుడు కూడా ఖచ్చితంగా రాష్ట్రపతి వీటో పవర్స్ని వాడలేడు. వీటో పవర్స్ని వాడలేడు అంటే ఏంటండి, ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయాలి, సైన్ పెట్టాలి. వీటో అంటే అర్థం ఏంటి, రిజెక్ట్ చేయడము. రిజెక్ట్ అంటే తను యాక్సెప్ట్ చేయకుండా, నాట్ యాక్సెప్టింగ్. వీటో అంటే నాట్ యాక్సెప్టింగ్ అనమాట. కాబట్టి నెక్స్ట్ రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ బిల్లు అంటే స్టేట్ రీఆర్గనైజేషన్ బిల్లు. ఇందులో సింపుల్ లాజిక్ ఉంటుందండి, వేరే కారణం ఏం లేదు. స్టేట్ రీఆర్గనైజేషన్ బిల్లు, మనీ బిల్స్ ఇవన్నీ కనుక మనం చూసుకున్నట్లయితే ఇవి ప్రవేశపెట్టే ముందు రాష్ట్రపతికి తెలిపి రాష్ట్రపతి ఒప్పుకుంటేనే అతని యొక్క ప్రమేయంతోనే ఇవి ప్రవేశపెడతారు. కాబట్టి ఆబ్వియస్లీ పాస్ అయిన తర్వాత అతను సైన్ పెట్టవలసే ఉంటుంది. ఎందుకంటే అతనికి చెప్పి అతను సమ్మతించిన తర్వాత ఇవి ప్రవేశపెడతారు. కాబట్టి ఆ పాయింట్ మనం చూస్తాం అంటే వీటికి సంబంధించి ఉన్నప్పుడు. కాకపోతే సింపుల్గా ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన మీరు పాయింట్ నోట్ చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే కొన్ని బిల్స్ విషయంలో రాష్ట్రపతికి వీటో అధికారం ఉండదు. ఖచ్చితంగా అతను సంతకం పెట్టవలసిందే, అంగీకరించవలసిందే. ఏంటేంటి అవి అంటే రాజ్యాంగ సవరణ బిల్లు, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్, ద్రవ్య బిల్లు, మనీ బిల్స్, రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ బిల్లు, స్టేట్ రీఆర్గనైజేషన్ బిల్స్.
నెక్స్ట్ అదేనండి, బ్యాక్ ఒకసారి సెండ్ చేయొచ్చు కదా అంటేనే సస్పెన్సివ్ వీటో అనమాట. అవన్నీ మనం యాక్చువల్లీ చూస్తాం ఒక్కొక్కటి. ఇప్పుడు మనం ఫోకస్ ఏంటి అంటే పాయింట్స్ ఇంట్రడక్షన్ లాగండి క్లాస్. ప్రెసిడెంట్ పవర్స్ ఒక ఇంట్రడక్షన్ లాగా వెళ్తున్నాము, మళ్ళీ ఒకసారి బ్యాక్ సెండ్ చేయొచ్చు కదా, రిజెక్ట్ చేయొచ్చు కదా, పాకెట్లోనే ఉంచుకోవచ్చు కదా, అవన్నీ మనం క్లియర్గా చూస్తాం. ఒకసారి బ్యాక్కి మళ్ళీ సెండ్ చేయొచ్చండి. మనం ఇందాక అదే అనుకున్నాం, 44వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం ఒకసారి మళ్ళీ రాష్ట్రపతి బ్యాక్ సెండ్ చేయొచ్చు. సమ్వన్ ఆస్కింగ్, రవికుమార్ గారు అడుగుతున్నారు మళ్ళీ బ్యాక్ చేంజ్. ఇందాక మనం అదే అనుకున్నాం కదా, 44వ రాజ్యాంగ సవరణ ద్వారా ఒకసారి మళ్ళీ తిరిగి పునర్పరిశీలనకు పంపవచ్చు. కాకపోతే రెండోసారి పంపినప్పుడు మాత్రం ఖచ్చితంగా తిరిగి వచ్చినప్పుడు యాక్సెప్ట్ చేయాల్సిందే. వీటో అధికారం లేనప్పుడు సాంప్రదాయ అధికారం ఏంటి సార్? వీటో అధికారం లేనప్పుడు అని కాదండి, ఇక్కడ అర్థం ఏంటంటే రాజ్యాంగంలో వీటో అధికారాలని ప్రస్తావించలేదు. సమ్మన్ ఆస్కింగ్, తేజ మిస్మే గారు అడుగుతున్నారు, మనకి రాజ్యాంగం కాన్స్టిట్యూషన్ డైరెక్ట్గా ప్రెసిడెంట్కి వీటో అధికారాలు ఇవ్వలేదంటే తెలపలేదన్నమాట వీటో పవర్స్ డైరెక్ట్గా కాన్స్టిట్యూషన్. కాకపోతే మనము సాంప్రదాయంగా అంటే ఒక ట్రెడిషనల్గా మనం ఈ వీటో అధికారాలు రాష్ట్రపతి ఉపయోగించుకోవడం జరుగుతుంది. అది పాయింట్. అంటే మీరు అడుగుతున్న క్వశ్చన్ వీటో అధికారం లేనప్పుడు సాంప్రదాయ అధికారం ఏంటి అని. వీటో అధికారం లేదు అని కాదండి అక్కడ అర్థము. సాయి బ్రహ్మం గారు, సార్ ఎమర్జెన్సీ టైంలో ఫ్రీ టైంలో ఉభయ సభ్యులు సమావేశపరచమని చెప్పే పవర్ ఉంటుందా అంటే, చూడండి ఇక్కడ యాక్చువల్లీ ఉభయ సభలు జాయింట్ సిట్టింగ్ ఏర్పాటు చేయాలి అవన్నీ అంటే రాష్ట్రపతి పిలిస్తేనే అవుతుందండి. కాకపోతే ఇప్పుడు మనకి అందరి దృష్ట్యా మనం చూసినప్పుడు మన వ్యూయర్స్ అంటే మన స్టూడెంట్స్, మనం ఇప్పుడు సడన్గా జాయింట్ సిట్టింగ్ అంటే సమ్వన్కి ఎట్లా అనిపిస్తుంది అంటే కొంతమందికి జాయింట్ సిట్టింగ్ అంటే ఏంటి, మళ్ళీ వాళ్ళకి అనవసరంగా కన్ఫ్యూజన్ చేసినట్లు ఉంటుంది. కాబట్టి మనం దేంట్లో అయితే టాపిక్ చదువుతున్నామో అంటే కన్స్ట్రెయింట్ టు దట్ పాయింట్ ఓన్లీ అండి. జాయింట్ సిట్టింగ్ వాటి గురించి ఇంకా మనం ప్రస్తావించలే కాబట్టి ట్రై నాట్ టు గో ఇన్ టు దోస్ అండ్ అంటే అదర్ పాయింట్స్, బికాస్ కొంతమందికి మళ్ళీ అవుట్ ఆఫ్ ద ఫ్లో లేకపోతే మళ్ళీ వాళ్ళకి జాయింట్ సిట్టింగ్ అంటే ఏంటి అట్లా సమ్ టైప్ ఆఫ్ డౌట్స్ వాళ్ళకి రావడానికి ఛాన్స్ ఉంటుంది. 42-44కి తేడా ఏముంది సార్ ఇంకా అంటున్నారు భాస్కర్ రావు గారు. తేడా అంటే ఉంది కదండి, చాలా తేడా ఉంది. ఇక్కడ అర్థం ఏంటి, ఒకసారి రాష్ట్రపతికి బిల్లు వస్తే ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయాలి అంటుంది 42. అట్లీస్ట్ 44 కొంత బెటర్ కదండి, కొంత పవర్ ఇస్తుంది, మళ్ళీ తిరిగి పునర్పరిశీలన చేయొచ్చు అని. కాబట్టి తేడా ఉందా అంటే ఉంది ఆబ్వియస్లీ. ఖచ్చితంగా రాష్ట్రపతికి వచ్చినట్టు సైన్ పెట్టాలి అంటే చాలా ఘోరం అనమాట. అట్లీస్ట్ 44 అమెండ్మెంట్ ఒకసారి తిరిగి పంపచ్చు అని చెప్తుంది. సో తేడా ఉందా అంటే ఉంది, ఎస్. సో ఇక్కడ పాయింట్ ఓకే కండి, ఈ బిల్స్లో రాష్ట్రపతి ఖచ్చితంగా తన వీటో అధికారాన్ని వాడలేడు. సో దీంతో మనకి ఇంట్రడక్షన్ టు పవర్స్ అయ్యిందండి. ఇది ఎందుకు చెప్పాము అంటే జనరల్గా మనకు ఒక బ్రీఫ్ ఇవి ఉన్నప్పుడు మనం ఒక్కొక్కటి చూస్తే మనకు క్లారిటీ వస్తుంది. నెక్స్ట్ క్లాస్లో మనము ఒక్కొక్కటి ఆల్రెడీ ఇందులో చదివినవి ఒక్కొక్కటి చూస్తామండి క్లియర్గా. అబ్సల్యూట్ వీటో, సస్పెన్సివ్ వీటో, పాకెట్ వీటో, క్వాలిఫైడ్ వీటో, ఈ బిల్స్లో ఏమవుతుంది అవన్నీ మనం ఇప్పుడు ఈ పాయింట్స్ ఇవన్నీ మనకి బేసిక్స్ వచ్చినాయి కాబట్టి నెక్స్ట్ టైం ఒక్కొక్క దాని గురించి వెళ్దాము. సో మళ్ళీ మనం నెక్స్ట్ పాలిటీ క్లాస్లో కలుసుకుందాం. రేపు యాజ్ యూజువల్ ఎకానమీ అండ్ హిస్టరీలో కలుసుకుందామండి. వీటిపైన ఎటువంటి మీకు ప్రశ్నలు ఉన్నట్టు ఆల్రెడీ మనం చదివిన వాటిపైనే మోస్ట్లీ కన్స్ట్రెంట్ చేయండి. క్వశ్చన్స్ కింద కమెంట్ సెక్షన్స్ కింద పెట్టేసేయండి. కింద కమెంట్ సెక్షన్ కింద పెడితే నాకు టైం ఉన్నప్పుడు అది చూసి డెఫినెట్లీగా మీకు అది క్విజ్లో లేకపోతే ఏదో ఒక టైంలో క్లియర్ చేసేస్తుంటే డౌట్స్ మోస్ట్లీ మంచి డౌట్సే అడుగుతున్నారండి. అదైతే నేను మీకు చెప్తున్నా, మంచి డౌట్సే అడుగుతున్నారు. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే మనం ఆల్రెడీ చూస్తున్న టాపిక్ మీదే ఉంచండి మోస్ట్లీ ప్రశ్నలు. ఎందుకు అంటే ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ఎవ్రీ వన్ అనమాట. అంటే మళ్ళీ ఎవరైతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వేరే టాపిక్ మీద డౌట్ అడిగినప్పుడు ఆ టాపిక్ మనం ఇంకా కవర్ చేయలే కాబట్టి ఛాన్సెస్ ఆర్ దట్ వేరే వాళ్ళకి కొంచెం అది కష్టంగా అనిపించవచ్చు, లేకపోతే కొత్తగా అనిపించవచ్చు. రాజేష్ గర్జుల గారు, ప్రెసిడెంట్ సిజేఐ ప్రెసెన్స్లో ఏ విధంగా ఓతు ఉంటుంది, ఎవరి మీద ప్రమాణం చేపిస్తారు, ఏదన్నా ప్రొసీజర్ ఉంటుందా అంటే ఉంటుందండి. మనకి ప్రతి ఓత్
ఒక్కొక్క మెంబర్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రాష్ట్రపతికి ఒక విధమైన ఓత్ ఉంటుంది, ప్రధానమంత్రికి ఒక విధమైన ఓత్ ఉంటుంది, ఎమ్మెల్యేలకు ఒక విధమైన ఓత్ ఉంటుంది. అది ఫిక్స్డ్ ఫార్మాట్ ఉంటుందండి. ఎవరెవరికి ఏ విధమైన ఓతులు ఉంటే ప్రమాణ స్వీకారం ఉంటుంది అనేది ఫిక్స్డ్ ఫార్మాట్ ఉంటుంది. దాని ప్రకారం వాళ్ళు ప్రమాణ స్వీకారం చేయిస్తారండి. అంటే ఆల్రెడీ అది ఫిక్స్డ్ ఫార్మాట్ ఉంటుంది అనమాట. దాని ప్రకారమే వాళ్ళు ఓత్ అనేది చేయడం జరుగుతుంది. ఎన్టీబీసీ బుక్స్ అంటే మనకు ఆల్రెడీ కంప్లీట్ అయితే అయిపోయిందండి. ఎన్టీబీసీకి ఆర్ఆర్బీ గ్రూప్ డి వరకు సంబంధించిన బుక్స్ మీకు వెరీ సూన్ యూ కెన్ ఎక్స్పెక్ట్. అంటే దానికి ఫర్దర్గా ఇది చేయడం జరుగుతుంది. అంటే ఆల్రెడీ జరగడం జరిగింది. సో అంటే ఏమేం బుక్స్ ఏంటి అనేది ఆల్మోస్ట్ అది కంప్లీట్ అయిపోయింది. యూ కెన్ ఎక్స్పెక్ట్ టుడే ఆర్ టుమారో అండి రిగార్డింగ్ దట్. సో నెక్స్ట్ ఇంకా ఏమంటున్నారు, సెకండ్ టైం కాన్స్టిట్యూషన్లో లేనప్పుడు అమెండ్మెంట్ ఎలా చేశారు సార్? ముత్యం సాయికృష్ణ గారు మీరు అంటున్నారు ఏంటంటే కాన్స్టిట్యూషన్లో లేనప్పుడు ఎలా అమెండ్మెంట్ చేశారు అని అడుగుతున్నారు. చూడండి, కాన్స్టిట్యూషన్లో వీటోస్ గురించి లేదు అని నేను అన్నానండి ఇందాక పాయింట్. వీటోస్ అనేవి లేవు అని. కాకపోతే మనకి రాజ్యాంగంలో ఆర్టికల్ 111 ఉంటుంది. 111 ఏం చెప్తుంది? ప్రెసిడెంట్కి బిల్లు వచ్చినప్పుడు, ఏదన్నా బిల్లు వచ్చినప్పుడు అతనికి ఉన్న ఆప్షన్స్ ఏంటంటే అతను దాన్ని యాక్సెప్ట్ చేయొచ్చు, అతను రిజెక్ట్ చేయొచ్చు, అతను పునఃపరిశీలనకు వెనక్కి పంపచ్చు, రీకన్సిడరేషన్ పంపచ్చు. ఇది ఆర్టికల్ 111 చెప్తుందండి. సో ఆర్టికల్ 111లో ఇది రీకన్సిడరేషన్కి వెనక్కి పంపచ్చు ఎన్నిసార్లు అన్నా అని చెప్తుంది. దీన్ని తీసేసి 42వ రాజ్యాంగ సవరణ ద్వారా పంపలేడు అని తెలుపుతుంది. దాని తర్వాత 44 ద్వారా ఒకసారి మాత్రమే పంపగలుగుతాడు అని తెలుపుతుంది. సో ఈ పాయింట్ మీద అండి, అది రాజ్యాంగంలో ఉంది కాబట్టి ఈ పాయింట్ మీద రాజ్యాంగ సవరణ జరిగింది. సమ్వన్ ఆస్క్డ్, ఈ పాయింట్ మీద జరిగిందండి రాజ్యాంగ సవరణ. మరి ఎందుకంటే ఇది రాజ్యాంగంలో ఉంది ఆర్టికల్ 111 ఈ పాయింట్, రీకన్సిడరేషన్కి పంపచ్చు అని. తేజమిశ్న గారు, ప్రెసిడెంట్స్ని వరుసగా గుర్తుపెట్టుకోలేకపోతున్నాం, ఏమన్నా ట్రిక్స్? ప్రెసిడెంట్స్ని వరుసగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం జనరల్గా ఇప్పుడు ఎగ్జామినేషన్స్లో అయితే అడగడండి. కాకపోతే కొన్ని స్టాండర్డ్ పాయింట్స్ ఉంటున్నాయి కదా. భారత రత్న పొందిన రాష్ట్రపతి ఎవరు, జనరల్గా గుర్తుపెట్టుకోవాలి వరుసగా రాష్ట్రపతులు అంటే ఏం లేదండి. ఇప్పుడు జనరల్గా మనకి ఎప్పుడన్నా ఏదైనా గుర్తుపెట్టుకోవాలి అంటే నిమానిక్స్ మన ఓన్గా తయారు చేసుకోవాలి. అవి ఓన్గా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రెసిడెంట్స్లో ఫస్ట్ నేమ్స్ తీసుకొని మనం ఏదైనా ఒక స్టోరీ ఇలా చేసుకోవడము, లేకపోతే వాళ్ళ ఫస్ట్ పదాలు తీసుకొని అట్లా చేసుకోవడం, అట్లాగా కోడ్ లాగా పెట్టుకోవడం. అవన్నీ మనం ఏంటంటే ఎవరు చేసుకుంటే వాళ్ళకి ఈజీగా గుర్తుంటే అంటే ఒక స్టాండర్డ్ ఫార్మాట్లో ఫాలో అవడం కన్నా. కాకపోతే మనం రాష్ట్రపతిని ఆర్డర్లో గుర్తుపెట్టుకోవాలి అనేది అయితే కంపల్సరీ అట్లా ఏం పెట్టుకోకండి. అంటే ఫస్ట్ మీరు ఈ స్కెలిటన్ అంటున్నామే, ఈ ఫండమెంటల్ పైన ఫోకస్ చేయండి. ఓకే, అంటే ఇక్కడ ఫండమెంటల్గా ఇప్పుడు రోజు మనం క్లాస్లో మీరు గ్రహించాల్సిన పాయింట్ ఏంటి అంటే, రాష్ట్రపతి అనే అతను భారతదేశానికి అధిపతి, అతను కార్యనిర్వహణ అధికారాల యొక్క ముఖ్య అధికారి అతను. మరి అతను కార్యనిర్వాహక శాఖకు సంబంధించిన ముఖ్య అధికారి కాబట్టి అతను కొన్ని అధికారాలు ఏంటంటే కొన్ని ముఖ్యమైన పదవులకు అపాయింట్మెంట్స్, నియామకాలు చేస్తాడు. అతనికి సహాయం అందించడం కోసం ప్రధానమంత్రి, కేంద్ర మంత్రి మండలి ఉంటారు. నెక్స్ట్ అతను శాసన అధికారాల పరంగా మాట్లాడినప్పుడు మనం పార్లమెంట్లో రాష్ట్రపతిని భాగంగానే భావిస్తాం. ఎందుకు అంటే బిల్లు అతను సైన్ పెడితేనే చట్టం అవుతుంది కాబట్టి. మరి అట్లాంటి బిల్లు సైన్ పెట్టాలి అంటే అతనికి ఏమన్నా విచక్షణ అధికారాలు ఉంటాయి, అతనికి ఉన్న ఆప్షన్స్ ఏంటి బిల్లు అతనికి వచ్చినప్పుడు